హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీకెండ్ వస్తే నేను మా హస్బెండ్ ఏం చేస్తామంటే యూట్యూబ్లో రెసిపీస్ చూసి ట్రై చేస్తూ ఉంటాం. అలా మేము ట్రై చేస్తాం గోంగూర పచ్చడి. ఒక ప్యాన్లో 100 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకొని బాగా వేయించుకొని ఆయిల్లో పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో జీలకర్ర, ధనియాలు, మెంతులు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఉప్పు వేసి బాగా ఫైన్ పౌడర్ అయ్యేలాగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో గోంగూర బాగా వాష్ చేసి 4 కట్టలు గోంగూర తీసుకున్నాం మేము. గోంగూర వేసి బాగా అందులోనే గోంగూర వాటర్ వదిలేస్తుంది కాబట్టి అదే వాటర్లో అదే కుక్ అయిపోయి ఫైన్ పేస్ట్ అయిపోతుంది గోంగూర. గోంగూర బాగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత అందులో మనం ఇందాక మిక్సీ వేసుకున్న కారం వేసి కలిపి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని తాలింపు జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, చిన్నుల్లిపాయలు, ఇంగువ వేసి తాలింపు వేసేసి బాగా అది మనం గోంగూర పచ్చడిలో కలిపేసి పక్కన పెట్టుకుంటే అంతే, ఈజీగా టేస్టీగా గోంగూర పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మీకు నా వీడియోలు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.